తెలంగాణలో మున్సిపల్ ఓట్ల లెక్కింపు కొనసాగుతుంది. మెజారిటీ స్థానాల్లో ఇప్పటికైతే కాంగ్రెస్ ఆధిక్యంలో ఉంది. ఎన్నికల ఫలితాలపై అధికార ప్రతిపక్ష పార్టీల్లో కూడా ఉత్కంఠ నెలకొంది. తెలంగాణలోని 116 మున్సిపాలిటీలు 7 కార్పొరేషన్లో ఎన్నికలు జరగగా మొత్తం 136 కౌంటింగ్ కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు జరుగుతుంది. సీసీ కెమెరాల పర్యవేక్షణలో మైక్రో అబ్జర్వర్ల సమక్షంలో కౌంటింగ్ జరుగుతుంది. కౌంటింగ్ సరళిని హైదరాబాద్ నుంచి రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారులు మానిటరింగ్ చేస్తున్నారు. కౌంటింగ్ కేంద్రాల దగ్గర టైట్ సెక్యూరిటీ ఏర్పాట్లు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 12,000 మందితో భద్రత ఏర్పాట్లు చేసినట్లు పోలీసు అధికారులు చెప్పారు. మొత్తానికి తెలంగాణలో జరుగుతున్న ఈ కౌంటింగ్, ఈరోజు జరుగుతున్న కౌంటింగ్ మూడు ప్రధాన పార్టీల్లో కూడా చాలా ఉత్కంఠ రేపుతుంది. రైట్, మున్సిపల్ ఎన్నికల పోటీలో మొత్తం 12,944 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. గడ్డపోతారం మున్సిపాలిటీ, రంగారెడ్డి జిల్లాలోని గడ్డపోతారం మున్సిపాలిటీ, ఇప్పటివరకు ఏ మున్సిపాలిటీ ఏ కార్పొరేషన్ రిజల్ట్ ఇంకా రాలేదు. గడ్డపోతారం మున్సిపాలిటీలో మాత్రం బీఆర్ఎస్ పార్టీ బోనిగొట్టింది. ఇది ప్రతిపక్ష పార్టీగా బీఆర్ఎస్కి మొదటి అంటే ఈరోజు జరిగిన మొత్తం కౌంటింగ్ జరుగుతున్న 116 మున్సిపాలిటీలు 7 కార్పొరేషన్లో మొట్టమొదటి రిజల్ట్గా దీన్ని చెప్పాలి మనం. సంగారెడ్డి జిల్లా గడ్డపోతారం మున్సిపాలిటీని బీఆర్ఎస్ కైవసం చేసుకుంది. మెదక్లో 18 వార్డులకు మొత్తం 14 స్థానాల్లో ఇది ఖచ్చితంగా ఘన విజయం అని చెప్పొచ్చు. కేవలం 4 స్థానాలు మాత్రమే బీఆర్ఎస్ కోల్పోయింది. మొత్తం 18 వార్డులు ఉంటే అందులో 14 స్థానాల్లో బీఆర్ఎస్ గెలిచింది. ఇది కాంగ్రెస్ పార్టీకి, అధికార కాంగ్రెస్కి కొంత ఎదురు దెబ్బగా చూడాలి ఇది ఖచ్చితంగా. ఎందుకంటే కనీసం పోటాపోటీ వాతావరణం కూడా ఈ మున్సిపాలిటీలో కనిపించలేదు. 18 వార్డులకు 14 స్థానాల్లో బీఆర్ఎస్ ఘన విజయం సాధించింది. మెదక్ జిల్లా మొత్తం బీఆర్ఎస్ కీలక నేత హరీష్ రావు దీన్ని బాధ్యత తీసుకొని మొత్తం మెదక్ జిల్లాను కైవసం చేసుకునే ప్రయత్నాలు చేశారు. మెదక్ జిల్లాలో ఉన్న అన్ని మున్సిపాలిటీలను దక్కించుకునే ప్రయత్నం చేశారు. ఇక్కడ మొత్తం 18 వార్డులు ఉంటే కాంగ్రెస్ పార్టీ కేవలం 3 వార్డుల్లోనే గెలుపొందగలిగింది. ఇండిపెండెంట్ అభ్యర్థి మరో వార్డులో గెలిచారు. మిగిలిన 14 వార్డులు ఏకంగా బీఆర్ఎస్ కైవసం చేసుకోవడం అనేది ఇది చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్గా మారింది. ఇప్పుడు రెండో రిజల్ట్ కూడా వచ్చింది. నల్గొండ జిల్లా నంది మున్సిపాలిటీని కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. అంటే ఒకటి బీఆర్ఎస్ ఒకటి కాంగ్రెస్ రెండు కైవసం చేసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. సంగారెడ్డి జిల్లాలో మాత్రం ఈ గడ్డపోతారం మున్సిపాలిటీ 18 వార్డులకు 14 బీఆర్ఎస్, కేవలం 3 కాంగ్రెస్ దక్కించుకుంది, 1 ఇండిపెండెంట్ కైవసం చేసుకున్నారు. గడ్డపోతారం మున్సిపాలిటీ ఫస్ట్ రిజల్ట్ వచ్చిందని చెప్పొచ్చు. అదేవిధంగా నంది మున్సిపాలిటీ కూడా కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. అంటే కాంగ్రెస్ 1 బీఆర్ఎస్ 1 ఒక వార్డుల్లో స్థానం దక్కించుకున్నాయి. ఓవరాల్గా తెలంగాణ వ్యాప్తంగా చూసుకుంటే మాత్రం ఖచ్చితంగా కొంత కాంగ్రెస్ పార్టీ ముందంజలో ఉన్నట్లే కనిపిస్తుంది. అధికార పార్టీకి ఎప్పుడైనా స్థానిక ఎన్నికల్లో ఎడ్జ్ ఉంటుంది. గతంలో మొన్న జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో కూడా అధికార పార్టీకి ఎడ్జ్ కనిపించింది. ఇప్పుడు కూడా మున్సిపాలిటీ ఎన్నికల్లో ఎడ్జ్ కనిపిస్తుంది. కానీ విపక్ష పార్టీలు బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ చాలా ముఖ్యంగా ఉత్తర తెలంగాణలో గట్టి పోటీ ఇచ్చాయి. ఉత్తర తెలంగాణ మెదక్ జిల్లాలో కూడా గట్టి పోటీ ఇచ్చాయి. రంగారెడ్డి జిల్లా, ఈవెన్ రంగారెడ్డిలో కూడా బీఆర్ఎస్ పార్టీ గట్టి పోటీ ఇచ్చినట్లే కనిపిస్తుంది సీన్ చూస్తుంటే. నల్గొండ, ఖమ్మం, మహబూబ్నగర్లో మాత్రం కొంత కాంగ్రెస్ పార్టీ వన్ సైడ్ వెళ్ళిపోతున్నట్లుంది వాతావరణం. చూడాలి మొత్తం రిజల్ట్ పూర్తయ్యేసరికి ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ 40% వరకు వార్డులను దక్కించుకుంటామని ధీమాగా ఉంది. బీజేపీ కూడా 10 నుంచి 20% వరకు దక్కే అవకాశం కనిపిస్తుంది. ఓవరాల్గా చూస్తుంటే ఇప్పటికీ నందికొండలో కాంగ్రెస్ పార్టీ నందికొండ మున్సిపాలిటీని కాంగ్రెస్ కైవసం చేసుకుంది. గడ్డపోతారం బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. 12 వార్డుల్లో 11 స్థానాలు ఇక్కడ కూడా వన్ సైడ్, అది కూడా వన్ సైడ్ విక్టరీగా చూడాలి. కేవలం ఒకే స్థానంలో బీఆర్ఎస్ పార్టీ గెలిచింది. మిగిలిన 11 స్థానాల్లో నందికొండ మున్సిపాలిటీలోని 11 స్థానాలను కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంది. అక్కడ 14 వార్డులు అంటే 18 వార్డులకి సంగారెడ్డి జిల్లాలో గడ్డిపోతారంలో 18 వార్డులకు 14 బీఆర్ఎస్ పార్టీ గెలుచుకుంటే ఇక్కడ నందికొండలో మాత్రం 12 ఉంటే 11 కాంగ్రెస్ గెలుచుకుంది. అంటే అక్కడ వన్ సైడ్ విక్టరీ, ఇక్కడ వన్ సైడ్ విక్టరీగానే చూడాలి. ఇక్కడ బీజేపీ మాత్రం ఒక్క స్థానం కూడా దక్కించుకోలేకపోయింది. 2 మున్సిపాలిటీల రిజల్ట్స్ మనకు కళ్ళ ముందు కనిపిస్తున్నాయి. మిగిలిన వార్డుల్లో కూడా పోటాపోటీ వాతావరణం కనిపిస్తుంది. నాతో పాటు జన అవుతున్నారు బీజేపీ అధికార ప్రతినిధి సుభాష్ గారు, ఎన్వి సుభాష్ గారు నాతో జన అవుతున్నారు డిబేట్లో. సుభాష్ గారు, 2 రిజల్ట్స్ వచ్చాయి మనకు మున్సిపాలిటీలు, ఇప్పుడు మనం ఎంటర్ కాగానే వచ్చాయి 2 కూడా. ఒక దాంట్లో క్లీన్ స్వీప్ బీఆర్ఎస్ పార్టీ, ఇంకో దాంట్లో క్లీన్ స్వీప్ కాంగ్రెస్ పార్టీ.
బీజేపీ కనిపించట్లేదు ఇప్పటికెక్కడ. ఏంటి మీ అంచనా ఏంటి? బీజేపీ పరిస్థితి ఏంటి ఈ ఎన్నికల్లో? ఇప్పుడు మనం ఒకసారి ఇప్పుడు ఏంటంటే కనీసం ఒక వార్డు కూడా రాలే. ఆ 2 మున్సిపాలిటీల్లో ఒక్క వార్డు కూడా రాలే. ఒక ఇండిపెండెంట్ వచ్చారు కానీ బీజేపీ రాలే. ఇప్పుడు అర్లీ టెన్స్లో మనం అంటే మొత్తం కన్క్లూజన్కి మనం రావద్దు. వచ్చిన 2 రిజల్ట్ చెప్తాను. అంటే ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క ఏంటంటే వాతావరణం డిఫరెంట్ ఉంటుంది. ఒక్కొక్క పార్టీకు బలమైన ఏంటంటే నాయకత్వం ఉన్నా కూడా అట్లా ఉంటుంది అన్నట్టు. ఇవాళ మనం చూస్తే 2020 కనుక మనం ఏంటంటే కంపారిజన్ కనుక చేసుకుంటే మున్సిపాలిటీ నుంచి అసెంబ్లీ కానీ ఏంటంటే పార్లమెంట్ కనుక చూస్తే భారతీయ జనతా పార్టీ చాలా అంటే ఒక స్పీడ్లో ఏంటంటే జెట్ స్పీడ్లో వెళ్ళే ఏంటంటే మనం ఈ పర్సంటేజ్ ఆఫ్ ఓట్స్ కనుక చూస్తే అటువంటి పరిస్థితి ఏంటంటే రావడం కూడా జరుగుతుంది అన్నట్టు. ఇవాళ ఉన్న పరిస్థితుల్లో కనుక మనం చూస్తే కాంగ్రెస్ పార్టీకి కొంచెం ఏంటంటే వ్యతిరేకత ఉందని చెప్పి కూడా మనం అనుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇంతకుముందు మీరు చెప్తున్నారు, ముఖ్యంగా అధికారంలో పార్టీ ఉన్నప్పుడు అధికారంలో పార్టీకు మంచి ఏంటంటే ఫలితాలు వస్తాయని చెప్పి, కానీ మనం చూస్తుంటే వాళ్ళంటే బీఆర్ఎస్ పార్టీ మరి ఏంటంటే ఫస్ట్ బోని కొట్టి మరి అక్కడ ఏంటంటే మెదక్లో కానివ్వండి లేకుంటే నల్గొండ కానివ్వండి మంచి ఏంటంటే రిజల్ట్ వచ్చినాయంటే ఇది కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకత అనేది చాలా క్లియర్గా వస్తున్నారు. ఇంకొక విషయం చెప్పాలి మనం, ఇప్పుడు మనం ఈ అర్లీ రిజల్ట్స్లో అర్లీ ట్రెండ్ తీసుకుని ఒక ఏంటంటే కన్క్లూజన్ రాలేం, కానీ ఇవాళ ఉన్న పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీకి బలమైన నాయకత్వం పాటు ఆర్గనైజేషన్ లెవెల్ ఏదైతే ఉందో, మనం ఎక్కడైతే వీక్ సెక్షన్స్ ఉన్నాయో అక్కడ భారతీయ జనతా పార్టీకి మంచి స్థానాలు రావాలని చెప్పి మేము ఎప్పుడు ఆల్మోస్ట్ 6 నెలల నుంచి మేము అంటే మొత్తం ప్రయత్నం చేస్తున్నాం. అంటే ఓవరాల్ గ్రౌండ్ రిపోర్ట్ అంటున్న ప్రకారం కూడా నల్గొండ పార్లమెంట్ ఒకటి, కరీంనగర్ పార్లమెంట్ ఒకటి, నిజామాబాద్ పార్లమెంట్ ఒకటి తప్ప పెద్దగా బీజేపీ ఎక్కడ ప్రభావం చూపినట్లు లేదు అనేది ఒక టాక్ నడుస్తుంది. అట్లేం లేదండి. ఇప్పుడు రామగుండం కానీ, తర్వాత మంచిర్యాల కానీ, తర్వాత మహబూబ్ నగర్ కానీ మాకు బలమైన నాయకత్వం ఉంది. ఇంతకుముందు కూడా మాకు అక్కడ ఉన్న ఏంటంటే పరిస్థితుల్లో ఏంటంటే నాయకత్వం పాటు ఆర్గనైజేషన్ లెవెల్ చాలా బాగుంది. మాట్లాడదాం. మనతో పాటు కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ గారు జాయిన్ అవుతున్నారు. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ నుంచి కోరకంటి చందర్ గారు మాజీ ఎమ్మెల్యే కూడా జాయిన్ అవుతున్నారు. ముందు ఆది శ్రీనివాస్ గారు, కోరకంటి చందర్ గారు ఇద్దరికి కంగ్రాచులేషన్స్. నల్గొండ జిల్లా నందికొండ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. సంగారెడ్డి జిల్లా గడ్డపోతారం బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుంది. ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ ఏంటంటే ఇక్కడ గడ్డపోతారంలో వన్ సైడ్ 18 వార్డ్స్ ఉంటే 14 గెలుచుకుంది బీఆర్ఎస్ పార్టీ. కేవలం 3 కాంగ్రెస్ పార్టీ 3కి పరిమితమైంది. ఇటు నల్గొండ జిల్లాలో కూడా 12 ఉన్నాయి. అక్కడ నందికొండలో 12లో 11 కాంగ్రెస్ గెలుచుకుంది, ఒకటి బీఆర్ఎస్ గెలుచుకుంది. వన్ సైడ్ విక్టరీ. 2 కూడా ఇప్పటికి వచ్చినాయి. ఆ 2 రిజల్ట్, ఆ 2 వన్ సైడ్ కనిపిస్తున్నాయి. ఆది శ్రీనివాస్ గారు ఏం చెప్తారు దీనిపై? అంటే ప్రజలు ఆయా ప్రాంతాలను బట్టి 3 వచ్చినప్పుడు హంగులాగా ఇవ్వకుండా ఒకే వైపు ఇవ్వాలని చెప్పని మధ్యలో చూస్తున్నట్టుగా మనకు అనిపిస్తున్నాయి అనేక ప్రాంతాలు. ఇదే విధంగా ఇటువంటి సర్పంచ్ ఎన్నికలప్పుడు చూస్తే వార్డు మెంబర్లు కూడా ఎవరైతే సర్పంచ్ సిగ్నల్ ప్రాబ్లం ఉంది, మళ్ళీ మీ దగ్గరకు వస్తాను, కొంచెం సెట్ చేసుకోండి. చంద్ర గారు మీకు కూడా కంగ్రాచులేషన్స్. వన్ సైడ్ విక్టరీ. సంగారెడ్డిలోని గడ్డపోతారంలో 18 వార్డులకు 14 గెలుచుకున్నారు. రామగుండం పరిస్థితి ఏంటి? మీరు ఆల్రెడీ క్యాంప్లో ఉన్నట్టున్నారు ఏకంగా. చంద్ర గారు, అనుకుంటాంలో టిఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా మేయర్ కాబోతుందేమో, మేము మంచి మెజార్టీ రాబోతున్నది. దీని మీదనే వాళ్ళకు పర్టికులర్ గా ఈ కాంగ్రెస్ వీడియో ఆఫ్ ఉంది. చంద్ర గారు మీ వీడియో ఆన్ చేసుకోండి. మీరు ఎమర్జెన్సీ సర్వీసెస్ రైట్. ఆది శ్రీనివాస్ గారు చెప్పండి. రైట్ చందర్ గారు. రైట్, టెక్నికల్ ప్రాబ్లం ఉన్నట్టుంది, మళ్ళీ వస్తాను. సుభాష్ గారు, అంటే వాళ్ళిద్దరికి చెరొక స్థానం వచ్చింది, మీరు కూడా కొంత హోప్స్లో అయితే ఉన్నారు. ఏంటి అంటే ఇలాంటి ఫలితం, ఇది కాంగ్రెస్కి వ్యతిరేకం అనుకోవచ్చా, లేకుంటే ప్రతిపక్షంగా బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ కొంచెం ముందుకు వచ్చాయనుకోవచ్చా? సర్పంచ్ ఎన్నికలతో పోలిస్తే అప్పుడు ఆల్మోస్ట్ 70% అని ముఖ్యమంత్రి గారే చెప్పారు, 64-65% అని.
కాంగ్రెస్కి వచ్చాయని. ఇప్పుడు చూస్తుంటే అంత వచ్చే అవకాశం అయితే కనిపించట్లేదు. ఇప్పుడు సర్పంచ్ ఎన్నికల్లో మనం కనుక చూస్తే కళ్యాణ్ గారు, అంటే కాంగ్రెస్ పార్టీకి సీట్లు రాలేదని చెప్పి నేను అంటలేను, కానీ కాంగ్రెస్ పార్టీలో గెలిచిన వాళ్ళు కాక వేరే పార్టీలో గెలిచిన వాళ్ళు కూడా వాళ్ళ ఏంటంటే మొత్తం అంటే కలిపేసుకున్నారు అంత కలిపేసుకున్నారు, అంటే గుర్తులతో కాదు. ఇప్పుడు మనం కండువాతోటి తర్వాత ఏంటంటే గుర్తులతోటి తర్వాత ఫ్లాగ్ తోటి పోయినాం కాబట్టి చాలా క్లియర్గా ఉంటుందని. ఏదేమైనా కూడా ఈ అంటే మొత్తం అంటే 2.5 సంవత్సరాల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత ఇంత వ్యతిరేకత ఇంత తొందరగా వస్తుందని చెప్పి ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకు చెప్తున్నాను అంటే మన ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో కూడా భారతీయ జనతా పార్టీకి మంచి ఏంటంటే రిజల్ట్స్ వచ్చినాయి. ఇప్పుడు చూస్తున్నారు మీరు మెదక్లో వన్ సైడ్ ఏంటంటే బీజేపీ మన బీఆర్ఎస్ పార్టీకి వచ్చిందంటే అంటే చాలా క్లియర్గా ఎట్లుందంటే ఇది ఒక ఏంటంటే రెఫరెండం అని చెప్పి అనుకోవాలన్నట్టు. ఇప్పుడు ఇవాళ ఎమ్మెల్యేలు ఉన్నారు కాంగ్రెస్ పార్టీకి, మంత్రులు ఉన్నారు, పాలన అనేది ఏంటంటే పక్కన పెట్టేసి డైరెక్ట్గా అక్కడ మున్సిపాలిటీలో మనం మీరు ఏంటంటే మొత్తం ఏంటంటే గెలవాలి 100% మీరు ఏంటంటే మొత్తం ఏంటంటే అక్కడే ఉండాలి, స్థానికంలో ఉండాలి అని చెప్పి చెప్తున్నాడు. సహజంగా ఏమవుతుందంటే స్థానిక ఎన్నికలు అని చెప్పగానే మనం ఇప్పుడు ఏంటంటే వార్డ్స్ దగ్గర నుంచి కానీ లేకుంటే సర్పంచ్లు కానీ లేకుంటే ఈ ఒక అంటే మున్సిపాలిటీలో కానీ అధికారంలో పార్టీల్లో ఉంటే మనకు రేపు అంటే మొత్తం అంటే పనులు అవుతాయి, తర్వాత అంటే డెవలప్మెంట్ యాక్టివిటీస్ అవుతాయని చెప్పి అట్లా ఉన్నా కూడా ఇప్పటి వరకు రిజల్ట్స్ కనుక చూస్తే ఏంటంటే డెఫినెట్గా నెంబర్ వన్గా ఏంటంటే అసలు కాంగ్రెస్ పార్టీ అసలు లేదు. ఎందుకు లేదంటే వ్యతిరేకత ఉందన్నట్టు. ఇచ్చిన ఏంటంటే గ్యారెంటీలు కానీ హామీలు కానీ ఎటువంటిది కానీ అసలు లేదు అసలు. దాన్ని ఇవాళ మనం అంటే ఇప్పుడు బీఆర్ఎస్ కానీ లేకుంటే బీజేపీ కానీ దాన్ని ఒక అడ్వాంటేజ్ చూసుకుంటున్నారు. ఎందుకంటే మీరు ఇచ్చిన హామీలు అనేది పక్కన పెట్టేసి ఆ హామీలకు ఎక్కడ పోయినా కూడా అంటే గ్రామాల్లో పోయినా కూడా, ఎందుకంటే గ్రామాల్లో పోతే చాలా వాళ్ళు అబ్జర్వ్ చేసుకుంటారు మీరు ఇచ్చిన హామీలు ఏంటంటే ఎక్కువ వెళ్ళిపోతున్నారు. లోకల్ బాడీస్లో ఎక్కువ కాకుండా కూడా లోపలికి వెళ్తున్నారు. ఇవాళ పరిస్థితుల్లో నెగిటివ్ ఉందని చెప్పి మనం అనుకోవచ్చు. ఏ ఒక్క కాంగ్రెస్ పార్టీ నాయకుడు కూడా ఇది ఏంటంటే మాకు రెఫరెండం అని చెప్పి కూడా చెప్పలేదు అన్నట్టు. ఎన్నికలు అయిపోయిన తర్వాత రిజల్ట్స్ వచ్చిన తర్వాత బాగుందంటే ఇది మనకి ఏంటంటే రెఫరెండం చెప్తారు, కానీ ఎన్నికల ముందు ప్రీ పోల్ దాంట్లో కూడా ఇది మాకు ఏంటంటే రెఫరెండం అని చెప్పి ఛాలెంజ్ కూడా ఎవరు చేయలేదు. అటువంటి పరిస్థితుల్లో ఇవాళ కాంగ్రెస్ పార్టీకి 100% వ్యతిరేకత ఉన్నది. ఇక నయాన్నో భయాన్నో పోలీసులను పెట్టుకొని తర్వాత అక్కడ అఫీషియల్స్ పెట్టుకొని తర్వాత ఇంకా ఇప్పుడు నిన్న మొన్న చూసినామండి, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు పోయి ఏంటంటే నామినేషన్ చేస్తే కూడా మంత్రులు డైరెక్ట్గా పోయి వాళ్ళని తీసుకొచ్చి ఆ కండువా తీసేసి కాంగ్రెస్ పార్టీ కండువా వేసి మీరు ఎన్నికలు ఏంటంటే పోటీ చేయొద్దన్నారు. మక్తల్లో కూడా సేమ్ అదే అంటే అది పొజిషన్ అయిపోయింది. అక్కడ ఉన్నంటే స్థానిక మంత్రి అంటే ఒక గెలిచే మున్సిపాలిటీలో కూడా భయపాంతులు చేస్తే ఆయన ఆత్మహత్య చేసుకున్నాడు. అంటే ఇటువంటి దాంట్లో యు డూ ఆర్ డై అనే సిచ్యువేషన్ ఉంది. ఎందుకంటే వాళ్ళ కాంగ్రెస్ పార్టీకి ఇది ఆల్మోస్ట్ 2.5 years అయిపోయింది. 2.5 years ఎన్నికలు అయిపోయిన తర్వాత నెక్స్ట్ 2.5 years ఏంటంటే పాలన చేయాలని చెప్పారంటే ఈ ఎన్నికల్లో ఏంటంటే గెలవాల్సిన పరిస్థితి ఆవశ్యకతను వాళ్ళు ఏంటంటే గుర్తించినారు. 100% దీంట్లో రెఫరెండం అనే దాని మీద ఏంటంటే ఎవరు కూడా అసలు మాట్లాడలేదు, ఒక ఛాలెంజ్ చేస్తున్నారు అన్నట్టు. శ్రీనివాస్ గారు, ఎన్నికల ఫలితం సర్పంచ్ ఎన్నికలతో పోలిస్తే అక్కడ వచ్చిన రిజల్ట్ కంటే కూడా కొంత ఇంకా ప్రతిపక్ష పార్టీలు బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ కొంత గట్టి పోటీ ఇస్తున్నట్లు వాతావరణం అయితే కనిపిస్తుంది. మీకేమనిపిస్తుంది ఓవరాల్గా? చూడాలి. సరే, ఇప్పుడున్నటువంటి ట్రెండ్స్ మొదలవుతున్నాయి. ఇప్పుడే నా తెలిసిన 2 మున్సిపాలిటీలు వచ్చినాయి, మిగతా వచ్చిన తర్వాత మనం అంటే వార్డుల్లో కూడా కొంత అక్కడక్కడ బీజేపీ బీఆర్ఎస్ కాంగ్రెస్ ముందంజలో ఉంది, నో డౌట్. కానీ కంపారిటివ్లీ సర్పంచుల కంటే ఇంకా కొంచెం టఫ్ ఫైట్ కనిపిస్తుంది. అవునవును, అంటే టఫ్ అనేది ఉంటుంది. ఇప్పుడు మనకి ఏది అంటే మీరు ట్రెండ్స్ 2 వచ్చినాయి కదండి, మనకి 2 మున్సిపాలిటీలే బయటకు వచ్చాయి. మున్సిపాలిటీలు వచ్చాయి, వార్డులు కూడా ఉంటాయి కదా, 3000 వార్డ్స్ ఉన్నాయి. 3000లో దాదాపు పోటాపోటీ వాతావరణం కనిపిస్తుంది చాలా చోట్ల. అవునా, ఆ పోటాపోటీ ఏంటంటే మన ఎన్నికల ఫలితాలు పూర్తయిన తర్వాత మాట్లాడుకునే అవకాశం ఉంటుంది. నాకు తెలిసిన మట్టుకైతే ట్రెండ్స్ ఎగ్జిట్ పోల్స్ ప్రకారము అత్యధిక స్థానాలు అబోవ్ 75-80% కాంగ్రెస్ పార్టీ గెలుచుకునే అవకాశాలు గెలుచుకుంటుంది అని ఒక విశ్వాసం, నమ్మకం ఉంది. గ్రామాలలో పోలిస్తే పట్టణాలలో చైతన్యం ఎక్కువ, ప్రభుత్వానికి అనుకూలం వ్యతిరేకంగా విడిపోయేటువంటి సంఖ్య కూడా ఎక్కువ ఉంటుంది. అయినా ఇప్పుడు జూబ్లీహిల్స్లో మనకి ఏ విధమైన వాతావరణం వచ్చిందో, కంటోన్మెంట్లో ఏ విధమైన వాతావరణం వచ్చిందో, పట్టణాల్లో ఈ మున్సిపల్ కూడా అత్యధిక ఒక విశ్వాసంతో మేము ముందుకు పోతున్నాం. పోలింగ్ సరళిని బట్టి, ప్రచారాన్ని బట్టి ప్రజల మూడు అధికార పార్టీ వైపే ఉందాం, మన పట్టణాలు బాగా చేసుకుందాం అనేటువంటి ఆలోచనతోనే ఓట్లు వేసారు. అయితే ఇక్కడ ఒకటి కూడా గమనించారమ్మా, ఈ పార్టీతో పాటు వ్యక్తిగత బలాబలాలు కూడా కొంచెం
ఏ పార్టీలో కొంచెం బలమైన వ్యక్తి ఉంటే ఆ బలం వైపు పోవడానికి అవకాశం ఉంటుంది. అంత మాత్రాన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి వ్యతిరేకమని అనుకోవడానికి కూడా లేదనేది నా భావన. ఎందుకంటే వార్డు మెంబర్కు గెలిచేటప్పుడు వార్డు కౌన్సిలర్ గెలిచిన వారు వ్యక్తిగత ప్రభావంతో, వ్యక్తిగత బంధువర్గం ఎక్కువ ఉన్నటువంటి ప్రాంతంలో ఎవరైతే పెద్ద మనిషి బలంగా ఉన్నటువంటి వ్యక్తి ఒకళ్ళ పార్టీ పోతే ఆ పార్టీకి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓటు వేసే క్రమంలో కూడా చుట్టం చూపుగా కూడా కొన్ని వేసినప్పుడు అక్కడక్కడ కొంచెం ఇబ్బందికరమైన వాతావరణం ఎదురు కావచ్చు. రేపు గతంలో మీ ప్రతిపక్షంలో కూడా గెలిచినటువంటి సందర్భాలు అక్కడ ఉంటాయి. అంత మాత్రాన దాన్ని వాళ్ళ పార్టీకి అనుకూలంగా అనేది అనుకోకుండా ట్రెండ్ అయితే నాకే తగ్గిస్తుంది కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని. ఖచ్చితంగా శ్రీనివాస్ గారు, టోటల్ దాదాపు ఆల్మోస్ట్ మనకు అందుతున్న సమాచారం 2582లో 223 వార్డులకు సంబంధించి రిజల్ట్ వస్తుంది. అందులో ఆల్మోస్ట్ 130 పైన 130 వరకు మీకు వచ్చాయి. అంటే 50% ఎబో ఉంది, అందులో ఎలాంటి డౌట్ లేదు. కానీ ఈసారి కొంచెం గుర్తులతో ఉండడం వల్ల, గతంలో గుర్తులు లేకపోవడం వల్ల సర్పంచ్ ఎన్నికలను వాళ్ళు ఈజీగా తీసుకున్నామని చెప్పారు. బీజేపీ అధ్యక్షుడే ప్రకటించాడు నేరుగా, గుర్తులు లేవు కాబట్టి మేము దాన్ని పట్టించుకోలేదు, ఈసారి కొంచెం సీరియస్గా పెట్టుకున్నామని రామచంద్రరావు గారే చెప్పారు. అంటే ఈసారి కొంచెం సీరియస్ ఎఫర్ట్ ప్రతిపక్షాలు చేసినట్లయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు సంగారెడ్డి చూద్దాం. సంగారెడ్డి జిల్లాలో ఇక్కడ గడ్డపోతారం మొత్తం 18 వార్డులు ఉంటే ఆడ 14 బీఆర్ఎస్కి రావడం కేవలం 3. అంటే సరే పోటాపోటీ అధికార పార్టీ కాబట్టి పోటాపోటీ వాతావరణం కూడా అక్కడ లేదు. గతంలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఎక్కడ ఇలా వన్ సైడ్ కాంగ్రెస్ పార్టీ గెలవలేదు. 1-2 వార్డులు ఎక్కువ వచ్చి గెలిచింది, కానీ వన్ సైడ్ ఎక్కడా విక్టరీ లేదు. అంటే ఎలా చూడాలి దీన్ని? అంటే అక్కడ గడ్డిపోతారం సంబంధించి స్థానికంగా ఉన్న ఇబ్బందులు ఏంటి, స్థానికంగా ఉన్నటువంటి పరిస్థితులు ఏందనేది ఆలోచించి దానిపై పోస్ట్ మార్టం చేసి నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అక్కడ ప్రజానికి తీసుకోవాల్సిన నిర్ణయం వెనుక గల కారణాలు ఏందని సహజంగా మెదక్ సంబంధించి మనకు సిద్దిపేటలో కానీ బలంగా ఉంటుంది అనేది ఏదైతే ఉందో అది ఏమైనా ప్రభావం ఉంది చూడాలి. నేనేమంటే 1-2 కాకుండా మీరు అన్నట్టు కౌన్సిలర్కి వచ్చే వరకు ఏమో 55-60% ఉంటుందో అదే ట్రెండ్ కొనసాగుతుందని చెప్పి నేను భావిస్తున్నా. బీఆర్ఎస్ పార్టీకి క్యాడర్ ఉంది గ్రామాలను మేము మొదటి నుంచి కూడా చెప్తున్నాం. ప్రజలలో మాత్రం అపనమ్మకం అయిపోయింది బీఆర్ఎస్ పార్టీతో అనేది. అది కూడా పట్టణాల్లో ప్రూవ్ అయ్యి ఇప్పుడు రామచంద్రరావు గారు సర్పంచ్ ఎన్నికలు మేము పట్టించుకోలేమన్నారు. ఇప్పుడు మీరు అన్న రెండింటిలో బీజేపీ అయితే ఖాతా తెరచలేదు లేదు అనేటువంటి మాట కూడా మీరు చెప్తున్న సందర్భం. నేను కూడా మహానగరాల లాంటి హైదరాబాద్ దగ్గర ప్రభావం చూపించడానికి ప్రయత్నం, కర్మార్ లాంటి దగ్గర వరంగల్ దగ్గర ప్రయత్నం చేస్తున్నావు, కానీ ఇంకా మున్సిపాలిటీల్లో కూడా బీజేపీ ఎక్కువగా పాగా పోతుంది అని చెప్పనేది నా ఆలోచన. సరే ఏదేమైనా అత్యధిక స్థానాలు కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంటుంది. పోలింగ్ సరళిని బట్టి చూస్తుంటే ఈ ట్రెండ్ అదే విధంగా అనిపిస్తుంది. బహుశా ఇంకో 1 అవర్ తర్వాత మనకు క్లారిటీ రావచ్చు. నాకు కూడా 12-12:30 వరకు అన్ని వార్డులలో కూడా స్వరూపం వచ్చేస్తుంది. అత్యధిక స్థానాలు కాంగ్రెస్ పార్టీకి వస్తాయని చెప్పి నేను భావిస్తా ఉన్నాను. బాలరాజు గారు, కంగ్రాట్స్. మొత్తానికి మీరు బీఆర్ఎస్ పార్టీ ఎక్కడుంది అనే ప్రశ్న కొంత సమాధానం ఇక్కడైతే గడ్డపోతారంలో చూపించారు. కానీ అది బీఆర్ఎస్ విజయమా, హరీష్ రావు విజయమా అనేది నాకు ఒక డౌట్. ఎందుకంటే మెదక్ జిల్లా సంగారెడ్డి ఏరియా అంతా హరీష్ రావు బాగా తిరిగారు. మిగిలిన రిజల్ట్ కూడా ఇట్లానే ఉంటుందా, ఇక్కడి వరకే పరిమితమా అనేది? ఎందుకంటే నల్గొండ మీ జిల్లా, అక్కడ నందికొండ మున్సిపాలిటీలో 12 ఉంటే వార్డులు 11 కాంగ్రెస్ గెలుచుకుంది, కేవలం ఒకటే బీఆర్ఎస్కి వచ్చింది అక్కడ. ఏమంటే కళ్యాణ్ గారు, ప్రధానంగా ఎలక్షన్ రిజల్ట్స్లో ఇలా కారు గుర్తుపై అంటే పార్లమెంట్ ఎలక్షన్ తర్వాతకి పార్టీల గుర్తుపై జరిగిన ఎలక్షన్ 2 సంవత్సరాల తర్వాత ఇదే ఎలక్షన్స్, సర్పంచ్ ఎలక్షన్ జనరల్ జరిగినవి. ప్రధానంగా మీకు ఏమంటే జూబ్లీస్ ఎలక్షన్స్ చూసినాం, మనం సర్పంచ్ ఎలక్షన్స్ చూసినాం. ఏ ఎలక్షన్లో చూసినా కూడా ప్రతిపక్షమైన ప్రత్యామ్నాయమైన రేపు ఏర్పడిపోయేది బీఆర్ఎస్ ప్రభుత్వం అని ప్రజలు తేల్చారు, ప్రతి సందర్భంలో తేల్చినారు. మీరు 7,900 గెలిచారు సర్పంచ్లో, మేము 3,900 దాకా దగ్గరికి వచ్చాం. ఇవాళ కూడా మీరు గతంలో 120 మున్సిపాలిటీ 2020 ఎలక్షన్స్ మున్సిపాలిటీ ఎలక్షన్లో అప్పుడు బీఆర్ఎస్ పార్టీ గవర్నమెంట్ ఉన్నప్పుడు 120 జరిగితే 107 గెలిచినాం. 8 గెలిచింది కాంగ్రెస్ పార్టీ, 107 గెలిచాం. అదే కాంగ్రెస్ ఓన్లీ 8 గెలిచింది, బీజేపీ 3-2 గెలిచింది. కాబట్టి స్ట్రైక్ రేట్ ఆ రోజు ఎట్టుండి ఈ రోజు ఎట్టు చూడాలి. అయితే 26 నెలల్లో నేను మక్తల్ మున్సిపాలిటీ ఇన్ఛార్జిగా ఉన్నాను. మామూలు 26 నెలల్లో కాంగ్రెస్ పార్టీ మున్సిపాలిటీలలో ఒక అభివృద్ధి కార్యక్రమానికి శంకుస్థాపన కానీ ఓ శిలాపలకం వేయలేదు. కాదు బాలరాజు గారు, నేను మిమ్మల్ని అడుగుతున్నా, చెప్పండి. మీరు మొదటి నుంచి ప్రభుత్వం విఫలమైపోయింది, రేవంత్ రెడ్డి పాలనపై ప్రజలు విసిగెత్తిపోయారు, మున్సిపాలిటీలకు ₹1 ఇవ్వలేదు, మున్సిపాలిటీలను అభివృద్ధి చేయలేదు, ఏం చేసినా మేమే 10 ఏళ్ళు చేసాము, కానీ రిజల్ట్ అలా లేదు కదా. మరి కాంగ్రెస్ కే 50% వస్తుంది. నేనేమంటే ఆ రోజు వాళ్ళకు మేము అధికారంలో ఉన్నప్పుడు వచ్చిన 500 వచ్చిన వాళ్ళకు, ఇవాళ మీకు 1000 దగ్గర రాబోతుంది. అప్పుడు మీరు చేశారు కాబట్టి మీకు వచ్చాయి అనుకుందాం. ఈ రోజు ఇప్పుడు వస్తలేవు కదా, ఈ రోజు వాళ్ళు చేయట్లేరు కాబట్టి మాకు వస్తున్నాయి. ఎక్కడ వస్తున్నాయి అంటే వస్తాయి చూడండి. మీరు అయ్యో 154, 83
183. 280లో అధికార పార్టీకి 153, మాకు 83, దాంట్లో సగం వచ్చినాం. అవును, అంటే సగానికి పైగా ఇటు సగానికి పైగా వచ్చాం కదా. 160 రావాలి, వాళ్ళు 160 వస్తే మాకు 83 అంటే చూడండి మీరు ఎట్లుందో. అంటే వాళ్ళు ఇవాళ అధికార దర్పాన్ని ఉపయోగించిన, అంటే కాంగ్రెస్ లో మీరు సగం అని ఒప్పుకుంటారా? సామధాన భేద దండోపాయాన్ని ఉపయోగించి ఎలక్షన్లు గెలవాలనే ప్రయత్నం చేస్తే ప్రజలు ఇలా కర్రు కాల్చి వాత పెట్టారు కాంగ్రెస్ పార్టీకి. ఇంకో మాట కూడా అన్నారు మీరు. ఎక్కడండి హరీష్ రావు ఇటు. వాళ్ళకి అరే లీడ్ సార్, మీరు కర్రు సార్, కాల్చి వాత 153 ఎట్లా లీడ్ సార్? సార్ మీరు 120లో 107 గెలిచిన బీఆర్ఎస్ పార్టీది 90% విజయం సాధిస్తే వీళ్ళు ఏమన్నారు ఎలక్షన్ సమయంలో? మున్సిపాలిటీలో 99 చేస్తారు, 90 అన్నారండి. 90 అని కూడా ఫస్ట్ అన్నారు. 90 వచ్చారు, తర్వాత 80కి వచ్చారు, తర్వాత 70కి వచ్చారు. ముఖ్యమంత్రి గారు 75 అన్నారు. నిన్న ప్రెస్ చాట్ లో 75 అన్నారు. ఫస్ట్ 90 అన్నారు, 90 మున్సిపాలిటీ గెలుస్తామన్నారు, క్లీన్ స్వీప్ చేస్తామన్నారు. బీఆర్ఎస్ ని ఒకే మలోనీయం, అంటే ఒకటి ఏరే మలోనీయం, పాతాళలోకం లొక్కేస్తాం. స్కిల్ నా అనుమానం మీకు చెప్తున్నాను. శ్రీనివాస్ గారు కూడా చెప్పాలి. శ్రీనివాస్ గారు స్టిల్ ఇప్పటికీ మీరు ఖచ్చితంగా 50% వార్డులు గెలిచినా మున్సిపాలిటీలు 75-80% గెలిచే ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఇక్కడ గెలిచిన వాళ్ళని అటు, అక్కడ గెలిచిన వాళ్ళని ఇటు అధికార పార్టీలు కొంత మ్యాజిక్ చేస్తాయి. అలాంటి మ్యాజిక్ చేసైనా మీరు మున్సిపాలిటీలు కైవసం చేసుకుంటారా, లేకుంటే అలాంటిది ఏది పార్టీ ఫిరాయింపులు చేయం మేము అనేమైనా చెప్తారా? నా డిబేట్లో ఇప్పుడు హామీ ఇవ్వండి. మీరు పార్టీ ఫిరాయింపులు చేసి మున్సిపాలిటీలు దక్కించుకుంటారా? ఆయా మున్సిపాలిటీలలో ఉన్నటువంటి సందర్భాన్ని బట్టి అక్కడ ఉన్న నాయకత్వం తీసుకున్న నిర్ణయానికి ప్రభుత్వం కానీ పార్టీ కానీ సహకారం అందించేటువంటి సందర్భం ఉంటుంది. ఒక్కొక్క దగ్గర పోటీ ఇద్దరి మధ్యలో సమరం ఉన్నప్పుడు ఈరోజు సహజంగా ఎమ్మెల్యేకు అక్కడ ఎక్స్ ఆఫీషియల్ మెంబర్ ఉంటాడు, అవుట్ గెలవడానికి అవకాశం అనేది మీరు రైట్ అండి, అది అందులో తప్పు. వేరే పార్టీ గుర్తుపై గెలిచిన కార్పొరేటర్లను, కౌన్సిలర్లను కండువాలు మార్చి చైర్మన్ వైస్ చైర్మన్ అవ్వడానికి బీఆర్ఎస్ సహకారమో బీజేపీ సహకారమో తీసుకుంటారా అని అడుగుతున్నాను. లేదా నేనేమంటున్నా, ఇప్పుడే ఏం చెప్పలేము. నేనేమంటున్నా అంటే ఒకవేళ ఇండిపెండెంట్ గెలుస్తారు, అధికార పార్టీ గుర్తుపో గెలిచిన వాళ్ళని ఎందుకంటే ఆల్రెడీ మీరు వికారాబాద్ లో పనిచేశారు. వికారాబాద్ లో స్పీకర్ స్వయంగా బీఆర్ఎస్ బీఫామ్ తో యునానిమస్ అయిన కౌన్సిలర్ ని కండువా కప్పి కాంగ్రెస్ లో చేర్చుకున్నారు. ఒకవేళ అతను వస్తా అన్నప్పుడు తీసుకోవడం తప్పలేదు కదా. కాంగ్రెస్ పార్టీ ఒక్క నిమిషం మీ దగ్గరకు వస్తాను. బాలాజీ గారు, మీరు వెళ్లకుండా కాపాడుకుంటారా మీ కౌన్సిలర్లను, మీ కార్పొరేటర్లను కాంగ్రెస్ వైపు వెళ్లకుండా ఆపుకోగలిగే కెపాసిటీ మీకుందా? ఆపుకునే కెపాసిటీ ఉందా మీకు? అడుగుతున్నారు ఆది శ్రీనివాస్ గారు చాలా సీనియర్, వాళ్ళు ప్రభుత్వ విప్పు. ఇంకా కూడా నిర్లజ్జగా దేశంలోనే రాజ్యాంగం చేతులు రాజ్యాంగం చేతులు పట్టుకొని తిరుగుతారు. నాయకుడు కాండు వేసుకొని ఉన్నట్టు గెలిచిన వ్యక్తి కాంగ్రెస్ రాజ్యాంగం విరుద్ధం అంటున్నాడు కదా. ఏమంటారు కళ్యాణ్ గారు? ఏమంటే ఓకే మీరు ఆయన మాట్లాడే విధానం కరెక్ట్ కాదు. ఆయన ఆ మాట కరెక్ట్ కాదు కదా. శ్రీనివాస్ గారు చాలా మీ వైపు జీవన్ రెడ్డి గారు చేసుకోవద్దని మీరు అంటున్నారు. మీరే అదే సీనియర్ నాయకులు మీరు చేసుకుంటారని మీరు అంటున్నారు. నేనేమంటే ఒక చేర్చుకుని ఫైల్ పట్టుకోరు సార్. అంతిమంగా ఎటువైపు ప్రతిపక్ష తీర్పు వచ్చిందో చూస్తారు ఫస్ట్. రైట్. అంటే మిమ్మల్ని స్టేట్ క్వశ్చన్ బాలరాజు గారు, గతంలో మీరు చేస్తే తప్పు కాదు, అది కాంగ్రెస్ పార్టీ చేస్తే తప్పు అంటారా? మీరు చేర్చుకోలేదా గతంలో? చాలా సందర్భాల్లో ఎమ్మెల్యేలు 37 మందిని చేర్చుకున్నారు మీరు మీ 10 ఏళ్ల టర్మ్ లో. 37 మంది వేరే పార్టీలపై గెలిచిన వాళ్ళని తెచ్చి విలీనం అని చెప్పుకున్నారు మీరు. అది వేరే విషయం, విలీనం అని చెప్పుకున్నారు. రాజ్యాంగంలో కొన్ని ఉంటాయి. ఏముంటాయి? తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు సైకిల్ గుర్తుపై గెలిచి మీ క్యాబినెట్ లో మంత్రి అయ్యాడు. ఎవరు చేస్తే తప్పే, అది ఎవరు చేస్తే తప్పే. అది ఎట్లా చేసి కూడా తప్పే. మీరు చేసినట్టే వాళ్ళు చేస్తారు. ఏం తేడా తలసాని గారు వచ్చారని చెప్తున్నా కదా. తలసాని గారు ఒక్కలే వచ్చారు, సైకిల్ గుర్తుపై గెలిచి వచ్చి మంత్రి అయ్యాడు. తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆన్ రికార్డ్ చెప్తున్నాను నేను, ఆన్ రికార్డ్. కాదు నేను అడుగుతున్న స్టేట్ క్వశ్చన్, తర్వాత శ్రీనివాస్ గారితో మాట్లాడతా. మీరు ఇచ్చిన టికెట్లు, మీరు ఇచ్చిన వ్యక్తులు కరడుగట్టిన బీఆర్ఎస్ కార్యకర్తలు అయితే, కరడుగట్టిన ఉద్యమకారులు అయితే గెలిచిన వాళ్ళు ఎవరు ఓరు. కానీ మీరు కూడా అక్కడి నుంచి తెచ్చి ఇక్కడ నుంచి తెచ్చి గెలుపు గుర్రాలని ఎవరికి వాళ్ళకి టికెట్ ఇచ్చినప్పుడు వాళ్ళు వెళ్ళిపోతారు కదా. కొన్ని సందర్భాల్లో ప్రలోభాలు ఉంటాయి, కొన్ని సందర్భాల్లో వీళ్ళే అధికార పార్టీలో ఉండాలని పోతారు. పదవులు ఇస్తామని చేస్తే ప్రలోభాలకు గురి చేస్తే
అభివృద్ధికి నిధులు ఇస్తామని అలా మీరు అయినా చెప్తే వెళ్ళొద్దు. మా దగ్గర అలా అయినా లేకపోతే వెళ్ళొద్దు, అది కమిట్మెంట్. మా దగ్గర బాలరాజు యాదవ్ అయినా పోతాడా? ఉంటారు. ఒకవేళ బాలరాజు అయినా యాదవ్ ఉంటారు. ఎమ్మెల్యే అయితే అయినా ప్రలోభపడిపోతారా మీరు? అయినా మీరు ఉంటారు. పోతారా? అయినా గులాబీ సైనికులు ఉంటారు. Right. మీరు చూద్దాం. ప్రలోభాలు గురిపెట్టారు, చూద్దాం. పదవులు ఆశ చూపండి, Right. అభివృద్ధి నిధులు ఇస్తామని ఆశ చూపండి. అయినా కూడా రేపు భవిష్యత్తులో గులాబీ జెండా ఎగరబోతున్న దానికి మున్సిపల్ ఎలక్షన్ నిదర్శనం, Sir. ప్రభుత్వ వ్యతిరేకతకు ఈ ఎలక్షన్ ఫలితాలే నిదర్శనం. ఆది శ్రీనివాస్ గారు, ఇంకొక 2 మున్సిపాలిటీలు మీరు కైవసం చేసుకున్నారు. నల్గొండ జిల్లా చిట్యాల, హాలియా. బాలరాజు యాదవ్ సొంత జిల్లా అది. ఆ 2 మున్సిపాలిటీలు కూడా కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. ఓవరాల్గా మీ మున్సిపాలిటీలు 3కు చేరాయి. బీఆర్ఎస్ పార్టీ సంగారెడ్డి జిల్లాలో ఒక మున్సిపాలిటీ ఇప్పటికీ ఉంది. చెప్పండి. నేనైతే ట్రెండ్ ఎగ్జిట్ పోల్స్ ప్రకారం మేము ముందు నుంచి చెప్తున్నాము. సరే, ఇప్పుడు కొన్ని పోలింగ్ జరిగే క్రమంలో మనకు కాశీ మీరు గమనించారు కావచ్చు. మొదటి రౌండ్ 2 రౌండ్లో ప్రధానమంత్రి గారు వెనుకబడి ఉన్నాడు. మా అజయ్ రాయ్ ముందు ఉన్నాడు 16,000 ఓట్లతోని. ఆ తర్వాత మళ్ళీ వాళ్ళు పుంజుకున్నారు. అట్లా ఇప్పుడు అక్కడక్కడ కొన్ని సందర్భాలలో బీఆర్ఎస్ వచ్చినంత మాత్రాన ట్రెండ్ ఏదో కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకం కరెక్ట్ కాదు. 12 తర్వాత మనకు క్లారిటీ వస్తుందని చెప్పినా నాకైతే ఒక విశ్వాసం ఉంది, ఒక నమ్మకం ఉంది ప్రజల పైన. ప్రజలు తప్పనిసరిగా అధికార పార్టీ వైపే ఓట్లు వేసి అత్యధిక స్థానాలు మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేస్తారు. తద్వారా అభివృద్ధికి కాంక్షించారని చెప్పని భావిస్తున్నా. సరే, ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు చేసే ఆరోపణలకు పదం ఆయన ఒక నిర్లజ్జగానే పదం వాడిందాన్ని అధ్యక్షించి తప్ప ఆయన అభిప్రాయం చెప్పుకోవచ్చు, మీకు ఆదరణ. కానీ వాళ్ళయంలో ఏం చేసిందని కూడా వారు తెలుసుకోవాలి కదా. ఇప్పుడు అక్కడ వచ్చి కౌన్సిల్ గెలిచిన యునానిమస్ గా అవుతున్న వ్యక్తి ఈ రోజు గెలవలేడు కదా. ఇప్పుడు మీరు అన్న పద ప్రకారం యునానిమస్ గా గెలిచింది అన్నప్పుడు ఎన్ని రోజులు మీరు అతన్ని మీరు వెంట ఉంచుకుంటే ఎవరద్దన్నారు? ఆయన ఏం వాళ్ళనుకోలే. కానీ ఇప్పుడు నేను ఇప్పుడే గెలిచిండు మా వాళ్ళు వచ్చి బలవంతంగా ఎత్తుకపోయినట్టు అర్థం. మీరే యునానిమస్ గెలిచినట్టు 10 రోజులు మీ దగ్గర ఉంటున్నాడు. ఆయన ఏం ఆలోచించిండు, ఆ ప్రాంతం కోసం పట్టణం కోసం ఏం ఆలోచించారు? స్పీకర్ గారు ఆ మంచి హోదాలు కూడా అక్కడ పోతున్నట్టు డెవలప్ అయితే అనుకుంటేమో అది వస్తా అన్నప్పుడు చేర్చుకోవడం తప్పలేదు కదా. బలంతంగా ఎత్తుకొని పోతే కిడ్నాప్ వేస్తే మీరు అన్నట్టు తప్పు. ఈరోజు అధికార పార్టీ వైపు ఆకర్షితులు అయితే తీసుకోవద్దని చెప్పంటే వాళ్ళయంలో మీరు అన్నట్టు 40 మంది ఎమ్మెల్యేలను ఎమ్మెల్సీ తీసుకున్నట్టు కూడా గుర్తుంచుకోవాలి. మీరు ఇద్దరు అన్నారు తలసరి శ్రీనివాస్ యాదవ్, సత్యేంద్ర రెడ్డి గారు కూడా కాంగ్రెస్ పార్టీ గెలిచినట్టు వారు కూడా మంత్రి అయింది వాళ్ళ హయాంలో. అంటే అది విలీనం అయ్యాక మంత్రి అయ్యారు వాళ్ళు. విలీనం అని చెప్పుకున్నారు. అది విలీనం అనే పదవి ఎప్పుడైంది? కళ్యాణ్ గారు విలీనం ఎప్పుడైంది? ముందు 2 నలుగురు అట్ట తర్వాత విలీనం కూడా అప్పుడు కానీ 12 మంది ఒకేసారి పోలేరు. విలీనం అనేది 12 మంది చేసుకున్న తర్వాత విలీనం అనేది చేసి పట్టి విక్రమ ప్రతిపక్ష నాయకుడు ఉండదు కూడా అని చెప్పి చేసిన కేసీఆర్ ఆలోచనలో భాగంగా జరిగినటువంటి కుట్రలో పోవడం అది అందరికి కూడా తెలుసు. నేనేమంటే చేయి గుర్తు మీద గెలిచింది కదా సబితా రెడ్డి గారు చెప్పే ప్రయత్నం చేస్తున్నా. విలీనం అనే మాట ఇప్పుడు ఒకేసారి 12 మంది ఎక్కడ చేయలేదు కళ్యాణ్ గారు. అప్పుడు కాలేదు కానీ 12 మంది అయ్యాకే సబితాను మంత్రివర్గంలో చేర్చుకున్నారు. సరే, అది ఎగ్జామ్షన్ అయినా తలసాని గారు అయితే ఖచ్చితంగా ముందే చేరారు మంత్రిగా. ముందే దయాలు వేదాలు వెల్లించినట్టు ఉండేటువంటి విధంగా ఉంటుంది. కాబట్టి నేను ఒక్క మాట నిర్లజ్జగైన పదం కరెక్ట్ కాదు. రైట్, కంటిన్యూ చేద్దాం. ఇప్పటికి వచ్చిన 4 మున్సిపాలిటీలు సంగారెడ్డి జిల్లాలోని గడ్డపోతారం, అదేవిధంగా హాలియా, నందికొండ, నల్గొండ జిల్లాలో 3 మున్సిపాలిటీలు. ఇవన్నీ రిజల్ట్ మాత్రం 1 సైడ్ వచ్చాయి. అక్కడ అటు ఇటు జంప్ అయినా కూడా మున్సిపల్ పీఠాలు మారే అవకాశం లేదు.